ద్రోణి ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ సిటీతో పాటు సిటీ శివార్లలో పలుచోట్ల వర్షం కురిసింది. సిటీ శివారు ప్రాంతంలో ఉరుములు మెరుపులతో వాన దంచుకొట్టింది. రాజేంద్రనగర్, మైల్దార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగోడ జాగీర్, కిస్మత్పూర్, హైదర్ షాకోట్, నార్సింగి, కోకాపేట్, గండిపేట్, హిమాయత్ సాగర్, పుప్పాలగూడ, మణికొండ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. నార్సింగి మున్సిపాలిటీలో చిన్నపాటి వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచి స్థానికులు ఇబ్బంది పడ్డారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, బీరంగూడ, పటాన్చెరు, రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల వర్షానికి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇక రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దాదాపు గంట సేపు ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. పామేరా గ్రామంలో పిడుగుపడి 2 పశువులు చనిపోయాయి. భారీ వానకు రోడ్లు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. కరెంటు సప్లై ఆగిపోయింది. విద్యుత్ స్తంభాలు విరిగిపట్టడంతో పొలాల్లో రైతులు భయంతో పరుగులు తీశారు. చేవెళ్ల మున్సిపాలిటీలో ఇళ్లల్లోకి వర్షం నీరు వచ్చింది. బయట పార్క్ చేసిన కార్లలోకి వర్షం నీళ్లు చేరాయి. ఇక బీజాపూర్ రహదారిపై రోడ్లపై చెట్లు విరిగిపట్టడంతో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ద్రోణి ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ సిటీతో పాటు సిటీ శివార్లలో పలుచోట్ల వర్షం కురిసింది. సిటీ శివారు ప్రాంతంలో ఉరుములు మెరుపులతో వాన దంచుకొట్టింది. రాజేంద్రనగర్, మైల్దారావుపల్లి, అత్తాపూర్, బండ్లగూడ జాగీర్, కిస్మత్పూర్, హైదర్ షాకోట్, నార్సింగి, కోకాపేట్, గండిపేట్, హిమాయత్ సాగర్, పుప్పాలగూడ, మణికొండ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. నార్సింగి మున్సిపాలిటీలో చిన్నపాటి వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచి స్థానికులు ఇబ్బంది పడ్డారు. కట్టిన 3 ఏళ్లకే కుప్పకూలిన సాగునీటి ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది కాళేశ్వరమేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జలసౌధలో 400 మంది ఏఈ, జేటీఓలకు నియామక పత్రాలు అందించారు. తెలంగాణ పునర్నిర్మాణానికి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు రేవంత్. ఇక సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు కట్టామని అవి ఇప్పటికీ చెక్కు చెదరలేదని అన్నారు. కాళేశ్వరం మాత్రం ఎందుకు కూలిందో మీరంతా స్టడీ చేయాలని సూచించారు రేవంత్. ప్రజలకు నష్టం జరుగుతుందో చూడాల్సింది కాళేశ్వరం. తప్పకుండా మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ సందర్శించాలి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ని సందర్శించాలి. అదేవిధంగా ఈరోజు మీరు కాళేశ్వరాన్ని కూడా సందర్శించి ఎందుకు ఇంత భూయిష్టమైన ప్రాజెక్టులు నిర్మాణం జరిగినరు, ఎక్కడైనా చిన్న ఇల్లు పూరు గుడిసె కట్టుకున్నా కూడా పునాది తవ్వి కనీసం ఆ భూమి ఎట్లుంది, చదును ఉందా, లూజ్ ఉందా, లేకపోతే హార్డ్ రాక్ ఉందా, సాఫ్ట్ రాక్ ఉందా, ఎట్లుందో మనం ఒక అంచనాకు వస్తాం. కానీ 1000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టులు కట్టిన దగ్గర కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేదు. పెద్దసారి హెలికాప్టర్లో పోకుంటూ కిందికి చూసి ఇంజనీర్ గారికి చూపించారు, ఇక్కడొక బ్రిడ్జ్ కట్టి, ఇక్కడొకటి కట్టి, ఇక్కడొకటి కట్టాలి. వారు పేపర్ మీద రాసుకున్నారు, కిందికి వచ్చారు, కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఆయన కట్టిండ్రు. ఇంత అధ్వానంగా గాల్లో నుంచి ప్రాజెక్టులను చూపించి 80,000 పుస్తకాలు చదివినా నేనే ఇంజనీర్ను, నేనే డాక్టర్ను, నేనే లాయర్ను, నేనే అని ఈరోజు నేనే దొంగనని ఆయనే చెప్పుకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో దాపురించినాయి. అందుకే ఇంజనీర్ల పనే చేయండి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్గా మీరు ఇచ్చే సాంకేతిక పరమైన సమాచారాన్ని ప్రాతిపదికన ప్రాజెక్టులు కట్టాలా లేదా పాలసీ డెసిషన్ మాత్రమే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ చేయాలి. ఇంజనీర్లు చేయాల్సిన పని ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు చెయ్యకూడదు. అట్లా చేస్తే ఏమవుతుందో కాళేశ్వరం ఒక ఉదాహరణ. ఇంజనీర్ల గౌరవం ఇంజనీర్లకు ఉండాలి. మీరు కష్టపడి చదువుకున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా మీ ఉద్యోగ బాధ్యతలు మొదలు పెడితే చీఫ్ ఇంజనీర్ కావాలి, లేకపోతే ఇంజనీరింగ్ చీఫ్ కావాలంటే 30 ఏళ్ళు శాఖలో కష్టపడి మెట్టు ఎక్కుకుంటూ వస్తే ఇంజనీరింగ్ చీఫ్ అనే ఉద్యోగం వస్తుంది. కాలం కలిసి వస్తే ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, 3 ఏళ్లలోనే 2 ఏళ్లలోనే. ఇంజనీరింగ్ చీఫ్ 30 ఏళ్ళు అయితే కానీ కాలేరు.
30 ఏళ్ళోడి అనుభవం. గాలి కొట్టుకొచ్చిన అవకాశంతో గాలి మోటార్లు తిరుక్కుంటూ ఇక్కడ బ్రిడ్జులు కట్టండి, ఇక్కడ బారేజులు కట్టండి, ఇక్కడ రిజర్వాయర్లు కట్టండి అని చెప్తే ఎట్లా జరుగుద్దో ఏం జరుగుద్దో కండ్ల ముందల కాళేశ్వరం ఉంది. క్యాన్సర్ బారిన పడిన వ్యక్తి చికిత్సకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. సిద్దిపేటకు చెందిన 35 ఏళ్ల సాయి చరణ్ బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఇంటికి ఆధారమైన సాయి చరణ్ క్యాన్సర్ బారిన పట్టడంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు అతని కుటుంబ సభ్యులు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సాయి చరణ్ చికిత్సకు 5 లక్షలు మంజూరు చేశారు. హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో సాయి చరణ్కు స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ పూర్తయింది. చికిత్సకు అదనంగా ఖర్చైన మరో 7 లక్షలను సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించాలని సీఎం ఆదేశించడంతో ఆ మొత్తాన్ని అధికారులు అందజేశారు. చికిత్స చేయించుకున్న సాయి చరణ్ కుటుంబ సభ్యులతో కలిసి సెక్రటరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ధైర్యంగా ఉండాలని సీఎం సాయి చరణ్కు సూచించారు. మిస్ వరల్డ్ అంటే బ్యూటీ ఒక్కటే కాదంటున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. ఒక్కో దేశానికి ఒక్కో చరిత్ర ఉంటుందని, అన్ని దేశాల సంస్కృతి సాంప్రదాయాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేదే మిస్ వరల్డ్ అని తెలిపారు. తాము విమెన్ ఎంపవర్మెంట్ కోసం పాటుపడుతున్నామని తెలిపారు. చాలా సమస్యలకు చదువు ఒక్కటే సొల్యూషన్ అని తెలిపారు. ఇక అమ్మాయిల చదువు కోసం కృషి చేస్తున్నామన్నారు. భారత సంస్కృతి సాంప్రదాయాలు తమను ఎంతో ఆకట్టుకున్నాయని, హైదరాబాద్లో హాస్పిటాలిటీ ఎంతో బాగుంటుందన్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్తో నరేందర్ ఫేస్ టు ఫేస్. మిస్ వరల్డ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్న మిస్ వరల్డ్ కెనడా ఎమా మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం తన మిస్ వరల్డ్ జర్నీ ఎలా ఉంది, హైదరాబాద్ ఎలా ఉంది. నిన్న చార్మినార్కి వెళ్ళి షాపింగ్ కూడా చేశారు లాడ్ బజార్లో. అసలు ఏం కొన్నది తన గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్, హౌ వాజ్ హైదరాబాద్ అండ్ హాస్పిటాలిటీ హియర్? It's been absolutely incredible. I know that this won't be my last time here, and I look forward to sharing the tourism and the hospitality with my fellow Canadians back home because it's truly unmatched. It has been like everyone has welcomed me so warmly in their arms, so I feel very grateful. Thank you. You visited yesterday Charminar and Last Bazaar also. I did, yeah. So you're like, It was so much fun. And when I found out that Miss World was coming to Hyderabad, I instantly began my research, and one of the most exciting things that I was looking forward to was visiting the Charminar. So I'm so happy I was able to visit yesterday and purchase some bangles from the Lab Bazaar, and then also receive some henna work as well. And I'm just extremely grateful. It was everything that I could have imagined. I took lots of pictures and enjoyed every second. tell me about the Miss World. What do you thought about event? I am so excited to be here for Miss World because I, in fact, have been preparing for this pageant for around 3 years now. It's been quite a long journey, but it was lots of growing. I was able to really make a strong Beauty with a Purpose project that connects to my spirit as a Native woman and also uplift the lives of more Indigenous women and girls in my country. So I look forward to sharing my Beauty with a Purpose project while here at Miss World. వరల్డ్ మలేషియా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్, హౌ ఆర్ యూ? ఫస్ట్లీ వెల్కమ్ టు హైదరాబాద్. Thank you so much. Thank you so much for welcoming me with open arms. Yeah. సో యూఆర్ లుకింగ్ లైక్ ఏ ఇండియన్ అండ్ హైదరాబాదీ. Thank you. I am roots from India. right. So I am Punjabi. Okay. Yes, my mom was from India, not part of India, Punjab. Yes, and I do have Punjabi roots. Yes. So I was born and raised in Malaysia. My dad was born and raised in Malaysia too. It's my grandparents. My mom was from India. Yes. So I'm a psychology graduate. Yes, and I'm a professional model for the past 7 years as well. And I'm also a catwalk instructor. I do a lot of things. Yeah. What was the preparation for the Miss World and about the journey, Miss World journey? Right, so I was crowned in 2023 as Miss World Malaysia, and it has been an incredible journey, honestly. My purpose started way before I joined Miss World. There was never a plan to join Miss World because I solely wanted to do what I did because of my personal experience after the loss of my father. So I experienced depressive symptoms, and I understood that with psychology, with proper mental health support,
I overcame my difficulties and I navigated challenges. And that's exactly what I've been trying to do with the girls, with the little kids that I've impacted, over 2,500 individuals in Malaysia. And I've given them mental health education. And I feel that whilst pursuing traditional education, we also need to emphasize on mental health education. What is the main secret behind you and your beauty and fitness? Wow. Genetic. I have to thank my parents for this, right? It's not me. It's really my parents who gave me this beautiful face, I would say. But in terms of fitness, like I mentioned, working out is a big part of my life. I always love to work out. I think it's not just for your physical health, but also for your mental health. Just hit the gym and you will see a change in your mood instantly. And that's the best part. Eat clean, eat healthy, and I really love Hyderabadi food as well. Italy, and it's very, very healthy to eat these things, and it's just yummy and healthy. ప్రజెంట్ మిస్ వరల్డ్ వెనిజులా బాలెనియా మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్. Firstly, congratulations and welcome to Hyderabad. So, how was the hospitality here? Here, the hospitality is so welcoming. People is so kind. I'm amazed with people, with the places. Yesterday we went to Shomala Palace and I was amazed because here you can see a lot of culture, a lot of historical places, and people is so cute and so warm. They remind me of my country and my people, so for that reason I'm so happy to be here. So tell me about your Miss World journey, pageantry. Yes, I am in pageantry since I was a little, and this was my dream since I was like 6 or 8 years old. For that reason, I was always involved in this type of world, and I won the Miss World Venezuela last year. Since that day, I was preparing myself, and now I am enjoying every moment, and I'm so happy to be here representing my country. It's such an honor to be Venezuela in such an amazing platform called Miss World, and I'm so happy to be here. What does the Miss World mean to you? Miss World is a beautiful and very big platform because it celebrates beauty beyond appearance, beauty beyond physical appearance. It goes beyond that thing that makes us like beautiful. Miss World embraces the essence of the woman. It gives us a voice to inspire and to tell all the kids, all the people that see us as a role model, and to make them impact in a positive and good way. So how did you prepare for the international event? I prepare myself in so many aspects because Miss World is an integral contest, it's an integral pageant. You need to be prepared in everything, in being an orator, in being good at sports. You need to be healthy. You need to always be prepared to give an important message to the world. So for that reason, I was preparing myself for that. సో ఇది ఓవరాల్గా తను చెప్పింది ఏంటంటే వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని లైఫ్లో ముందుకెళ్ళాలి. మనం ఏ పని చేసినా ఒక పర్పస్ కోసం మాత్రమే చేయాలని చెప్తుంది. కెమెరామెన్ శ్యామ్ సుందర్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. గ్రేటర్ హైదరాబాద్ మణికొండలోని డాలర్ హిల్స్ లో కబ్జాకు గురైన పార్కును పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. డాలర్ హిల్స్ లేఅవుట్ మొత్తం 30 ఎకరాల్లో ఉందని, పార్కు స్థలంతో పాటు రోడ్ల స్థలాన్ని కూడా రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేసిందని కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. గత 3 ఏళ్లుగా హుడా కమిషనర్ కు, మణికొండ మున్సిపల్ కార్యాలయ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని చెప్పారు కాలనీ వాసులు. హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు ఇచ్చిన 15 రోజులకే స్పందించడం కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అనుమతులు లేకుండా పార్కులో బ్లాస్టింగ్ చేస్తున్న వారిని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు రంగనాథ్. పర్మిషన్ లేకుండా బ్లాస్టింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డార్ హిల్స్ సొసైటీ మెంబర్స్ అండి. ఇక్కడ మణికొండలో ఉంది డార్ హిల్స్ సొసైటీ. సో ఇక్కడ మొత్తం 30 ఎకరాలు లేఅవుట్ వేశారు. దాంట్లో 3 ఎకరాలు ల్యాండ్, పార్క్ ల్యాండ్ అని చెప్పి ప్రొవైడ్ చేసి చూపించారు. ఇది అన్అప్రూవ్డ్ లేఅవుట్ 1998లో ఇచ్చారు. టెంటేటివ్ లేఅవుట్ అని చెప్పి తీసుకున్న తర్వాత పర్మిషను డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని మిగతా ఫినిషింగ్ వర్క్స్ అన్నీ కూడా చేయకుండా అన్డెవలప్డ్గా అట్లాగే వదిలేసి వెళ్ళిపోయారు.
తర్వాత రకరకాల అందరికీ ప్లాట్ ఓనర్స్కి సగం పైన ప్లాట్లు అమ్మేశారు. అమ్మిన తర్వాత వాళ్ళకి 98లో ఒక ఆర్బిట్రేషన్ అవార్డు అనేది క్రియేట్ చేసి ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ చేశారు. ఆ రిజిస్టర్ డాక్యుమెంట్ ప్రకారం ఏదైతే ఉందో అంతకుముందు వాళ్ళు తయారు చేసిన లేఅవుట్, ఆ లేఅవుట్ ప్లాన్లు మొత్తం కూడా పక్కాగా ఉన్నాయి అందులో. తర్వాత 8 ఏళ్ల తర్వాత వాళ్ళకి కొన్ని పార్క్ ల్యాండ్స్ కూడా కాజేద్దామనే దుర్బుద్ధితో వాళ్ళు మళ్ళీ వేరే ఇంకొక ఆర్బిట్రేషన్ అవార్డు మళ్ళీ కొత్తగా క్రియేట్ చేస్తున్నామని పాతదానికి రెఫరెన్స్ ఇస్తూ తయారు చేసి ఇది ఈ 6 ఏళ్లలో చాలా ప్లాట్లు అమ్మేసిన తర్వాత సో కొత్తగా వచ్చేసి మళ్ళీ ఈ ఇంకొక ఆర్బిట్రేషన్ అవార్డు క్రియేట్ చేసి దాంతోపాటుగా ఈ పార్క్ ల్యాండ్ అయితే మాకు ఏదైతే 3.5 ఎకరం కేటాయించారో ఆ 3 ఎకరాల చివర దాన్ని, దాంతోపాటుగా 2 బ్లాకుల మధ్యలో రోడ్లు ఉంటాయి అన్నమాట. అట్లాగా ఒక 5-6 బ్లాకుల్ని కుంటూ దాని మధ్యలో ఉన్న ప్లేస్ కూడా ఆ రోడ్లు కూడా మొత్తం కూడా వాళ్ళు మళ్ళీ రీకన్వర్ట్ చేసి ఇదేదో అగ్రికల్చర్ ల్యాండ్ చేసామని చెప్పని వర్ణించుకుంటూ మళ్ళీ దాని ఒకసారి ప్లాట్లన్నీ డివైడ్ చేసుకున్న తర్వాత ప్లాట్ నంబర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్గా ఎట్లా కన్వర్ట్ చేస్తారో మరి వాళ్ళకే తెలియాలి. పేదింటి పిల్లికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో 190 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే. దాదాపు 1,90,00,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. 30 మంది వైద్య బిల్లులకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఇక నియోజకవర్గంలో 3,500 పక్కా గృహాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. రాజీవ్ యువ వికాసం ద్వారా దాదాపు 5,000 మంది యువకులకు లబ్ధి చేకూరుతుందన్నారు వీర్లపల్లి. ఒక సానుకూలంగా ఈ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని అమలు చేయడానికి అధికారుల మీద, బ్యాంకర్స్ మీద పెట్టింది కాబట్టి ఎక్కడ ఇబ్బందులు తలంచకుండా ఎంపిక జరగాలని ఒక సదుద్దేశంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంకర్స్ కూడా సానుకూలంగా ఉన్నారు. బ్యాంకర్స్ మన నియోజకవర్గంలో ఏ శాఖ బ్యాంక్ మేనేజర్తో కూడా సంప్రదింపులు చేస్తే సార్ మేమంతా రెడీ ఉన్నాం, ఇలా యువకులకు తప్పకుండా మాకు ఇచ్చిన టార్గెట్ను విజయవంతం చేస్తాం. గతంలో ఎప్పుడే ప్రభుత్వం కూడా చేయలేదు, ఒకే ఒక దఫా రుణమాఫీ చేసిరు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా బ్యాంకర్స్ కూడా దాదాపు రుణమాఫీ 92% అయింది, 95% చేసినామని చెప్పి వాళ్ళు స్వయాన చెప్తా ఉన్నారు. వాళ్ళు రాజకీయ నాయకులు గారు, రాజకీయ వాళ్ళకి అలా అవసరం లేదు కాబట్టి వాళ్ళు స్వయంగా చెప్పింది. ఓవరాల్ మన దగ్గర నియోజకవర్గంలో 90% రుణమాఫీ అయింది సార్, ఇంకో 10% ఉండొచ్చు, అందులో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు అని చెప్పడం కూడా జరిగింది. స్పేస్ టెక్నాలజీ రంగంలో ఇస్రో ఎన్ఆర్ఎస్ఏలతో కీలక ఒప్పందం చేసుకుంది ఉస్మానియా యూనివర్సిటీ. సరికొత్త మార్పులు, ఆవిష్కరణలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం 5 ఏళ్ల కాల పరిమితితో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకుంది. ఓయూ వీసీ ఆచార్య కుమార్, ఎన్ఆర్ఎస్సీ, ఇస్రో సీనియర్ సైంటిస్టులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇక ఇంజనీరింగ్, టెక్నాలజీతో పాటు సోషల్ సైన్సెస్, వాణిజ్య విభాగంలోనూ ఇలాంటి ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు ఓయూ వీసీ కుమార్. ఇలాంటి వాటితో ఇరుపక్షాలకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం పౌర రక్షణ అవసరాల్లో స్పేస్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు సైంటిస్టులు. అందుకు తగ్గట్టుగా మానవ వనరులను అభివృద్ధి చేయవలసి ఉందని తెలిపారు. ఇంజనీరింగ్ ఫీజులు పెంచితే సహించేది లేదన్నారు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నాయకులు. కాలేజీల్లో కోర్సుల ఫీజులు పెంచి విద్యార్థులపై భారం మోపడం సరికాదన్నారు. లెక్చరర్స్ కు జీతాలు ఇవ్వకుండా మోసం చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తంకి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు టీపీటీఎల్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు. పురుషోత్తం సార్కి ఇంజనీరింగ్ కోర్సులకు ఫీజులు పెంచాలని చెప్పేసి ఎఫ్ఆర్సి ప్రపోజల్స్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ప్రపోజల్ అన్నిటి కూడా ప్రతి కాలేజీ కూడా 50% నుంచి 100% పెంచుకోవాలని చెప్పేసి గత 3 సంవత్సరాలకి ఇప్పటికి పెంచుకోవాలని చెప్పేసి ప్రపోజల్స్ పెట్టినాయి. అవన్నీ కూడా ఈ ఫీజులు పెంచితే తెలంగాణ రాష్ట్రంలో తల్లిదండ్రుల మీద, విద్యార్థుల మీద పెద్ద ఎత్తున భారం పడే అవకాశం ఉంది. ఇది విద్యారంగానికి చాలా నష్టం, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి పెద్ద నష్టం. పెహల్గాం దాడి తరువాత హైదరాబాద్లో భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు పోలీసులు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సెక్యూరిటీని పెంచారు. అయితే ఈ యుద్ధ వాతావరణ పరిస్థితుల అనంతరం కొన్ని బిజినెస్లపై ఎఫెక్ట్ పడింది. క్రాకర్స్ వ్యాపారం జరగట్లేదని వాపోతున్నారు వ్యాపారులు.
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్లో భద్రత పెంచారు పోలీసు ఉన్నతాధికారులు. గ్రేటర్ హైదరాబాద్ 2వ కేటగిరీలో ఉండటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మిలిటరీ కంటోన్మెంట్ ప్రాంతాల సమీపంలో పటాకులు పేల్చడం పూర్తిగా నిషేధించారు. పబ్లిక్ ప్రదేశాలు, కార్యక్రమాలలో పటాకులు పేల్చకూడదని, ప్రజలు సహకరించాలని హైదరాబాద్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్లిక్ ప్రదేశాల్లో పటాకులు పేల్చడంతో భయాందోళన ఏర్పడే అవకాశం ఉందని నిషేధం విధించామని తెలిపారు పోలీసులు. దీంతో టపాసుల బిజినెస్ పై ఎఫెక్ట్ పడింది. గ్రేటర్ హైదరాబాద్లోని టపాసుల బిజినెస్ తగ్గిందంటున్నారు వ్యాపారులు. దసరా, దీపావళి, ఎలక్షన్ టైంలో టపాసులకు గిరాకీ ఎక్కువగా ఉంటుందన్నారు. 1 వీక్ నుంచి అయితే సేల్స్ లేవు. అదైతే చెప్పలేము, మీరు చెప్తారు కదా ఉండొచ్చు అని. దివాళీ సీజన్ ఎక్కువ అవుతాయి, అప్పుడే చెప్పలేము, మనకు కౌంటింగ్ ఉండదు. శివకాశి అన్ని శివకాశి మన దగ్గర అన్ని మంచి బ్రాండ్లు ఉంటాయి. అయాన్ కంపెనీ, స్టాండర్డ్, సోనీ అన్ని మంచి కంపెనీలు ఉంటాయి. చాలా విలేజ్ నుంచి వస్తారు, చాలామంది సంగారెడ్డి అట్లాంటి జాగాల నుంచి వస్తారు. మన దగ్గర హోల్సేల్ ఉంటుంది, అందుకే మన దగ్గర క్వాలిటీ ప్రైస్ ఎట్లుంటుంది, క్వాలిటీ కూడా అట్లనే ఉంటుంది. ఎండాకాలంలోని వెడ్డింగ్ సీజన్లో 1000 వాలా వంటి వివిధ రకాల టపాసుల సేల్స్ అధికంగా ఉంటాయన్నారు వ్యాపారులు. ఈసారి పెళ్లి సీజన్లలో క్రాకర్స్ కొనుగోళ్లు ఆశించినంతగా లేవంటున్నారు. 2 దేశాల మధ్య సీజ్ ఫైర్, సమన్వయ చర్చలతో ఉద్రిక్తతలు కాస్త తగ్గినా టపాసుల సేల్స్ పెరగలేదన్నారు వ్యాపారులు. టపాసుల సేల్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారులు. అయితే టపాసుల మీద నిషేధం ఎన్ని రోజులు ఉంటుందని తెలియడం లేదంటున్నారు. వాతావరణంలో భిన్నమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి మొదలు ఎండల తీవ్రత అధికమైంది. మార్చి, ఏప్రిల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మే నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. కానీ ప్రస్తుతం వాతావరణం అందుకు భిన్నంగా ఉంది. మే నెల మొదలు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాయంత్రం, రాత్రి వేళ కురుస్తున్న వర్షాలకు ఉపశమనం పొందుతున్నారు జనాలు. ఎండాకాలంలో కురుస్తున్న వర్షాలు, వడగండ్ల వానలకు పంటలు తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మే మొదలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఎండల తీవ్రత కనిపించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మార్చి, మే నెలలో రికార్డు స్థాయిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలో 36 నుంచి 40 మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణులతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఈ ఉష్ణోగ్రతలు అవి తగ్గుతూ ఉంటాయి. కానీ లాస్ట్ వీక్ ఆఫ్ మే కానీ, ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ కానీ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఉండి హీట్ వేవ్స్ కూడా వచ్చే అవకాశాలు. ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో 42 degrees Celsius, హైదరాబాద్లో 38 degrees Celsius, అట్లాగే చూసుకుంటే ఖమ్మం 42 degrees Celsius వరకు కూడా నమోదవటం జరిగింది హైయెస్ట్. అట్లాగే చూసుకుంటే లోయెస్ట్ మనకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 38 degrees Celsius నమోదైంది. 5-6 రోజుల వరకు కూడా ఇట్లాంటి థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉండి తెలంగాణ మొత్తం మీద లైట్ రెయిన్ కానీ, మోడరేట్ రెయిన్స్ కానీ, ఒక్కొక్కప్పుడు 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా ఉరుమురు మెరుపులతో కూడినటువంటి వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 27న కేరళలోకి నైరుతి రుతుపవనాలు వస్తాయన్నారు వెదర్ ఆఫీసర్స్. రానున్న రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వెదర్ ఆఫీసర్స్. ఒకప్పుడు గస్టీ విండ్స్ కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంట గాలులు వీచినప్పటికీ కొన్ని చోట్ల 40 నుంచి 50, కొన్ని చోట్ల 50 నుంచి 60 వరకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి రానున్న 5-6 రోజుల వరకు కూడా. అట్లాగే చూసుకుంటే ఈరోజు మనకు ఈ పశ్చిమ ప్రాంతాలు, అట్లాగే ఉత్తర ప్రాంతాల్లోని మనకి థండర్స్టార్మ్ యాక్టివిటీ, ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం, ఒక్కొక్కప్పుడు గాలి తీవ్రత 50 నుంచి 60 వరకు కూడా ఉండి కొన్ని చోట్ల, అట్లాగే ఇక్కడ ఈ ప్రాంతంలోని మనకి హెయిల్ అంటే ఈ వడగండ్లు కూడా పడిగే అవకాశము కనిపిస్తుంది. మే నెలలో భారీగా ఎండలు ఉంటాయని భయపడిన ప్రజలకు ఎండల తీవ్రత తగ్గడంతో పాటు వర్షాలు కురవడంతో రిలాక్స్ అవుతున్నారు. ఈ నెల చివరి వారంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు.
వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. సమ్మర్ ఫైర్ యాక్సిడెంట్ భయం నగరవాసుల్లో ఉంటుంది. ఇక ఇటీవల నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. అసలు వేసవి కాలంలోనే ఎందుకు ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి? ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రజలు ఎలా వ్యవహరించాలి? రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ జోన్లలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి? ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. సమ్మర్ సీజన్ అంటే అగ్ని ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. శీతాకాలం, వర్షాకాలం కంటే వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. ఏసీలు, ఫ్యాన్లు, ఇతర హీటెడ్ అప్లయన్సెస్ అధికంగా వాడటంతో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరుగుతుంటాయి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో పాటు బాధితులకు సహాయం చేయాలని సూచిస్తున్నారు ఫైర్ ఆఫీసర్లు. ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, సో ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్లీ మనం ఆ యొక్క ప్రెమిసెస్లో ఉన్న పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉపయోగించి మంటలు ఆర్పొచ్చు. లేదా మనకు వీలు కాకపోతే సో అక్కడ ప్రెమిసెస్ని ఖాళీ చేసి బయటకు వచ్చేసి మనం ఎప్పుడైనా సరే ఇంట్లో కానీ ఎక్కడైనా ఫైర్ అయినప్పుడు సో ఫస్ట్ 101 కాల్ చేయాలి. 101 కాల్ చేసి ఎక్కడ లొకేషన్ ఎక్కడ ఉన్నది, ఏం ఫైర్ అవుతున్నది, ఎలా ఫైర్ అవుతున్నది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే సో 101 వాళ్ళు కన్సర్న్డ్ ఫైర్ స్టేషన్ ఏదైతే ప్రమాద స్థలానికి దగ్గరలో ఉన్న ఫైర్ స్టేషన్కి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో మనం ఇమీడియట్లీ వెళ్తుంటాం. సో ఈ సమ్మర్లో మనకేంటంటే జాగ్రత్తలు ఏంటంటే మనం విద్యుత్ వాడకాన్ని కొంచెం తగ్గించుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటే సాకెట్లో ఛార్జింగ్లు ఎక్కువ పెట్టుకోవడం అలాంటివి చేయొద్దు. నగరంలోని ప్యాట్నీ సెంటర్లోని ఎస్బీఐ బ్యాంక్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ 5వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం సెలవు ఉండటంతో ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించారు అధికారులు. దీంతో పాటు నాగోల్ సాయినగర్ కాలనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడం, గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. రెసిడెన్షియల్ ఏరియాల్లో కెమికల్ గోడౌన్స్, ఇతర సామాగ్రి డంపు చేయకూడదంటున్నారు ఫైర్ పోలీసులు. ఇలాంటి వస్తువులు డంపు చేస్తే ప్రజలు సమాచారం ఇవ్వాలని సూచించారు. అపార్ట్మెంట్ సెల్లార్లు పార్కింగ్ కు మాత్రమే ఉపయోగించాలన్నారు. బిల్డింగ్స్ 15 మీటర్స్ హైట్ ఉన్న కమర్షియల్ కానీ 18 మీటర్స్ ఉన్న రెసిడెన్షియల్ కానీ మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ సెల్లార్లో మేము చెక్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. సెల్లార్లో ఎటువంటి డంపింగ్ చేయకూడదు, మీరు ఏదైనా వస్తువులైనా ఏదైనా సరే సెల్లార్లో పెట్టకూడదు. సో ఇది పార్కింగ్ కోసం ఉపయోగించబడింది. పార్కింగ్ మాత్రం అంటే వాహనాలు మాత్రమే పెట్టాలి, లేదు అంటే మిగతా ఏమీ డంపింగ్ చేయకూడదు. ఒకవేళ అలా డంపింగ్ చేసినట్లయితే ఏమన్నా ఫైర్ అయిందనుకోండి, ఆ ప్రమాద తీవ్రత అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, మేము సూచనలు ఇస్తాము. సో ఎటువంటి సెల్లార్లో ఎటువంటి డంపింగ్ చేయకూడదని చెప్పేసి క్లియర్గా చెప్తాము. సమ్మర్ సీజన్లో ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ ప్రయాణాలు చేయాలని సూచిస్తున్నారు ఫైర్ అధికారులు. మధ్యాహ్నం ప్రయాణాలు చేస్తే ఎప్పటికప్పుడు కారు ఇంజన్ను చెక్ చేసుకోవాలంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో కారు ఇంజన్ హీట్ అవ్వడంతో మంటలు చెలరేగుతాయని, వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలతో బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టాలని, రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్. హైదరాబాద్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ట్రాన్స్జెండర్స్ తో సమావేశమయ్యారు అధికారులు. బల్దియాలోని పలు విభాగాల్లో ట్రాన్స్జెండర్స్ ని అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకోవాలని నిర్ణయించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ లోని పార్కులు, గ్రౌండ్స్, రిజర్వాయర్ల వద్ద సెక్యూరిటీ గార్డులుగా నియమించేలా ప్రణాళికలు చేస్తున్నారు. స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్, గ్రీన్ మార్షల్ గా అవకాశాలపై ట్రాన్స్జెండర్స్ కు వివరించారు జీహెచ్ఎంసీ ఆఫీసర్స్. హైదరాబాద్ లక్డీకాపూల్లో దివంగత మాజీ సీఎం రోసయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. మెట్రో స్టేషన్ సమీపంలోని చౌరస్తాలో 9 అడుగుల విగ్రహం ఏర్పాటుకు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు అధికారులు. ఇక కాంట్రాక్టర్లు బిడ్డులు వేయాలని నోటిఫికేషన్లో తెలిపారు. జూలై 4న రోసయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.
రామప్ప ఆలయం 1000 స్తంభాల గుడికి మరింత శోభ సంతరించుకుంది. ప్రపంచ అందగత్తెలంతా ఒక్కచోట చేరి అలరించారు. అచ్చమైన తెలంగాణ కట్టుబొట్టులో ఆలయానికి వచ్చిన వనితలు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 2 టీములుగా విడిపోయి రామప్ప 1000 స్తంభాల గుడులను సందర్శించారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు తెలంగాణలో ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అందులో భాగంగా వరంగల్లోని 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయాలను దర్శించారు. తలలో పూలు పెట్టుకొని లంగా ఓని చీరలను కట్టుకొని వచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కంటెస్టెంట్స్ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారులు. అనంతరం ఆలయాల పరిసరాలను పరిశీలించారు. ఇక ఆలయ ఆకృతులను ఫోటోలు తీసుకున్నారు అందగత్తెలు. గుళ్ల చరిత్ర, వాటి నిర్మాణ శైలిని టూరిస్ట్ గైడ్ వారికి వివరించారు. అనంతరం బతుకమ్మ ఆటను ఆడారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్.